అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం భక్తి పూర్వంతో ఈవేళ మన తెలుగు ప్రజలందరూ ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా మంది తిరుమలకి వెళ్ళారు. కానీ మనం 2007 సంవత్సరంలో ఈ ఉత్తర ద్వారం ఇటు నుంచి మనం కోరుకొండలో పెట్టిన కాడి నుంచి నేను తిరుమలకి ఎప్పుడు కూడా ఉత్తర ద్వారం వెళ్ళలేదు. మన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం చేసుకుంటే నాకు ఆనవాయితీ. కరోనా సమయంలో రాలేదు, కానీ మిగతా సమయాల్లో ఎప్పుడు కూడా ఉత్తర ద్వారం మన నియోజకవర్గంలో కోరికలు నెరవేర్చే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గారి దర్శనం ఉత్తర ద్వారం అన్నట్టు చేసుకుంటే ఒక ఆనవాయితీగా మనకి వస్తుంది. దాన్ని భక్తులు దినదిన అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం, ఎందుకంటే ఒక 5,000 మంది దాకా ఇప్పుడు దాకా దర్శనం అయిందని చెప్పి అధికారులు మన అన్నవరం దేవస్థానం వారు చెప్పారు. వారు కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. అలాగే దైవక్షేత్రాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భక్తి పూర్వంతో జరుగుతుంది. అలాగే రేపు రాబోయే పుష్కరాలకు కూడా ఏదైతే ప్రయాగలో జరిగిందో అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అయోధ్య వెళ్ళి రాముడి వారి అయోధ్యలో దర్శనం చేసుకొచ్చి ప్రయాగ కంటా కూడా మన రాష్ట్రంలో రేపు రాబోయే 2027 సంవత్సరంలో పుష్కరాలని అంతకంటా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తానికి కూటమి ప్రభుత్వం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మన స్థానిక ఎంపీ గారు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు బొడ్డు చౌదరి గారు అందరూ కూడా పుష్కరాలలో మన రాజమండ్రితో పాటు మన నియోజకవర్గం ఏటుపట్టులో ఉన్న పుష్కర ఘాట్లని కానీ మన లక్ష్మీనరసింహ గుళ్ళు కానీ అన్నిటిని కూడా అభివృద్ధి చేసుకుంటూ భక్తులకి ఇదే స్ఫూర్తితోటి సేవ చేసుకునే అవకాశం భగవంతుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకు మన రాజానగరం నియోజకవర్గం ప్రజల తరఫున అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీమన్నారాయణ లక్ష్మీ నరసింహకి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి.